గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు రోడ్లకి, గ్రామీణ రోడ్లకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. మేము లోగడ ఎస్సీ కాలనీలో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి గతంలో ఉన్న ₹1 కోటి నిధులు మురిగిపోతే మా ఏలూరు సాంబశివరావు గారి ద్వారా మళ్ళీ ఆ ₹1 కోటి తెచ్చుకొని ఎస్సీ కాలనీలో మొత్తం రోడ్లు వేయించుకోగలిగాం. అప్పటి నుంచి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాను బాలేదు, అంతా గుంటలమయం. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలు కానీ, ప్రజలు నడ్డి విరిచేటట్టుగా అధిక రేట్లు, ప్రతిదీ అమ్మఒడి వేయాలంటే 2 నెలల నుంచి ఇంట్లో సరుకులు, అమ్మవాడే సరుకులు మొత్తం మీద పన్నులు వేస్తారు, రేట్లు పెంచుతారు 2 నెలల నుంచి. ఆ వచ్చిన డబ్బులతోటి అమ్మఒడి ముందర ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే కేటాయించారు. అది 15 ఏళ్ళు అని చెప్పి 13 ఏళ్ళు వేయటం జరిగింది. ఇప్పుడు ఆటో వర్కర్ చూస్తే, ఆటో డ్రైవర్లది 10 ఏళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళకి డబ్బులు వేయాలంటే 2 నెలల ముందు నుంచి పోలీస్ యంత్రాంగాన్ని రెడీ చేస్తారు, కేసులు రాయటం, వీటి మీద వచ్చిన డబ్బులతో వేయటం. ప్రతి ఒక్కటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళటం, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి మనిషి ఎత్తున 3 లక్షల అప్పు ఉండేటట్టు చేశాడండి. ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. ఆయన పరిపాలన అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా మనకి ఇక్కడ కానీ ఈ గ్రామంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఓవరాల్గా పర్చూరులో పర్చూరు నియోజకవర్గంలో ఓవరాల్గా మా ఎస్టిమేషన్ 25,000 నుంచి 30,000 వచ్చిందని అనుకుంటున్నామండి. ఎందుకంటే అందరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళు చాలా అధికంగా చేరారు. అంటే వాళ్ళని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే పార్టీ మారారనే దానికన్నా అభివృద్ధి కుంటుపడుతుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రానికి మంచిదని నమ్మి ఈ పార్టీలో చేరారని మేము భావిస్తున్నామండి. పర్చూరు కాన్స్టిట్యూన్సీ అంటే ఏలూరు గారు, ఇది దాన్ని తట్టేవాడు ఎవరు లేరు. మనం ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా కానీ రాష్ట్రం మొత్తానికి తెలుసు ఆయన సత్తా ఉంది. యాక్చువల్గా ఏంటంటే గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, మెజార్టీ దాని మీద పోరాడుతున్నాం. ఒకప్పుడు మాది సొన్న గ్రామంలో వైసీపీ హవా ఉండేది, కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక టర్మ్ టీడీపీకి వచ్చింది, తర్వాత మైనస్ అయింది. ఇప్పుడు ఆయనకి మెజార్టీ తేవడానికి కార్యకర్తలను కృషి చేస్తున్నాం. ఇంచుమించు ఈసారి మెజార్టీ వచ్చిద్దని నమ్మకం ఉంది. అంత మెజార్టీ వస్తుంది. పోయినసారి ఫస్ట్ స్టార్టింగ్ 700-800 ఉండేది ఈ ఊర్లో కాంగ్రెస్కి. అలాంటిది సార్ సాంబశివరావు గారు వచ్చిన తర్వాత 150 మెజార్టీ వచ్చింది. తర్వాత 200 మైనస్కి వెళ్ళింది. మళ్ళీ సేమ్ ఎంత వచ్చినా కానీ ఆ 200, 150ని ఆయన ఎక్కువగా చేసుకోగలుగుతాం ఈ ఊర్లో. ఇప్పుడు జనసేన మద్దతు ఉందా మీకు? ఇక్కడ జనసేన మద్దతు ఉంది. మద్దతుతో ఇంకో 100 సార్కి ప్లస్ అవ్వచ్చు. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ సార్కి 20,000 తగ్గకుండా మెజార్టీ వస్తుంది. ఆ నమ్మకం మాకుంది. మాకు తర్వాత జగన్ గారు ఎలక్షన్ వచ్చినాక ఆయన గెలిచిన తర్వాత వచ్చాడు మా ఊరు. మీరేం దడవ బాగానే మనకు మంచి రోజులు వస్తాయి, మనం ఎక్కడికి తొనకొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని మాకు మంచిగా చెప్పి చాలా మట్టు వెళ్ళాడండి. ఎంత మెజార్టీ వస్తుంది అంటే 25,000 చెప్పారు కదా సార్. అది సొన్న గ్రామంలో మాకు పింఛన్లు ఇప్పించారు, బ్రిడ్జిలు తప్పు చాలా పనులు చేశారు, పింఛన్లు మాకు ఇప్పించారు. మేము ఎవరు వెళ్ళినా మీకు ఇప్పిస్తానని మన వాళ్ళు కాదనుకుని ఎవరినైనా తీసుకురా అని అనేవాడు. నేను వెళ్తా ఉండేవాడిని, చూస్తూ ఉండేవాడిని. మా పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ మమ్మల్ని సహకరించేవాడండి. టీడీపీలోనే బాగుంది. ఏ పని కావాలంటే ఆ పని నేనున్నానని శ్రీహరి గారు, చిన్నారాయణ గారి నాయకత్వంలో నేనున్నానని ఎన్నుదడుతున్నారు వెనకమాల. అటు అధికారం ఉంది, ఇటు అధికారం లేదు కదా, పనులు అవుతుందని ఎలా ఉంది? వైసీపీలో నాకేం కావాల, టీడీపీలోనే ఫ్లేవర్గా ఉంది. సంక్షేమ కార్యక్రమాలంటే జగన్ గారు అదే ఒక ఇదిగా చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. మేనిఫెస్టో టీడీపీ కూటమి పెట్టిన మేనిఫెస్టోలో 100% సూపర్ 6. ఇది సహజమేనండి. ఒకళ్ళు పార్టీ ఓడిపోతామని వైసీపీకి భయం పుట్టింది, మరి అలాంటి చేయాలిగా, బురద జల్లాలి కదా. మరి బురద జల్లకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు వైసీపీ వాళ్ళకి. మాకు ఈ వ్యవసాయంలో అదిగాక ఈ సంవత్సరం నీళ్ళు లేక ఒక రైతు 2 లక్షలు 3 లక్షలు నష్టపోయారు. ఈ వైసీపీ పరిపాలన, దరిద్ర పరిపాలన రెండోది లేదు.
ఈ వైసీపీని తరిమి కొట్టాలని మా ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు బాగా చేస్తాడు ఆయన. ఇకనగా ఈ పవర్ సైకిల్ రావాలని మేము కోరుతున్నాం. అది ఫుల్ మెజారిటీ గాని అది 25,000 పైన మెజార్టీ వచ్చిందని 6 మండలాల్లో మేము అనుకుంటున్నాం. ఎలా ఉంటుందంటే 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వస్తుంది, అవతల వైసీపీ వస్తుంది. మాకుండే రిపోర్ట్ని బట్టి మేము చూసే ఈ సర్వేలను బట్టి 120 నుంచి 140 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు 21లో 18 సీట్లు 20 సీట్ల దాకా వస్తాయి అనుకుంటున్నాం. అట్లనే ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి 17 నుంచి 21 సీటు ఎంపీ సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా వైనాట్ 175 అని చెప్పి వాళ్ళు కూడా అది వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారండి. అది అసలు ఇంపాసిబుల్. అటు సూర్యుడు ఇటు పొడవాలి. ఎక్కడ మన చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ చరిత్రలో మనం చూడలేదు. 175 అనేది అసలు ఎక్కడ మనం చూడలేదు. అందువల్ల ఏంటంటే అది కరెక్ట్ కాదు. అసలు ఆ న్యూసే కరెక్ట్ కాదు. చెప్పండి. ఎలా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు? వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టోకి తేడా? వైసీపీ మేనిఫెస్టో అనేది వాళ్ళు చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఎందువల్లంటే వాళ్ళు చేసింది 10 అయితే ప్రతి మీటింగ్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ 95% చేశాము అనేది ఒక ఆ నానుడి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూశారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిప్పికొట్టారు. అందువల్ల ఏంటంటే ఆ మేనిఫెస్టో వాళ్ళు చెప్పేది అసలు కరెక్టే కాదు, అన్నీ అబద్ధాలు.